హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ బీట్రూట్ రైస్ చూద్దాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఒకసారి నేను రిపీట్ చేస్తాను. MLS మోక్షిత్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి. ముందుగా అయితే నేను కడాయి పెట్టేశాను, అందులో ఆయిల్ యాడ్ చేసేసాను. నెక్స్ట్ మినపప్పు కాస్త త్వరగా ఎంచుతున్నాను. అలాగే ఆ సైడ్ బై సైడ్ నేను బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను, అది మీకు చూపిస్తాను. అలాగే కాస్త ఆవాలు యాడ్ చేశాను. నెక్స్ట్ జీలకర్ర, యాజ్ యూజువల్ ఆ ప్రాసెస్ అయితే కామన్. ఆవాలు జీలకర్ర అండ్ తెల్లగడ్డ ఖచ్చితంగా ఉంటుంది మన రెసిపీలో, అది మాత్రం మిస్ అవ్వవు. సో నెక్స్ట్ బీట్రూట్ తురిమి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసాను. వీటిని కాస్త బాగా కలిపెట్టేసేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఇందులో అయితే నేను కల్లుప్పు యాడ్ చేసానండి. అది ఎందుకంటే ఇందులో మూత పెడతాం కాబట్టి కల్లుప్పు ఈజీగా కరిగిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో కరిగిపోయింది కల్లుప్పు కూడా. సో మీకు ఆల్రెడీ తెలిసింది కదా, బీట్రూట్ అంటే మనకి బ్లడ్ ఎక్కువ పట్టడానికి బీట్రూట్ యూజ్ అవుతుంది. అలాగే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన బ్రెయిన్కి, హార్ట్కి, లంగ్స్కి, వాటికి బ్లడ్ ఎక్కువ కావాలి కదండి. బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే 2 కారం ఎండుమిరపకాయలు తుంచేసేసానండి, అంటే పిల్లల కోసం కాబట్టి. సో కాస్త అన్నం యాడ్ చేసేసాను. ఇది ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాము. సో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.